నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుంది. ఈ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టి చర్యలే తీసుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధికి అంతర్జాతీయ సహకారం కోసం ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తున్నారు. అన్ని జిల్లాలకు ప్రగతి ఫలాలు అందించేందుకు కార్యాచరణ కూడా సిద్ధమైంది. ప్రజలకు ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చగల అనేక పథకాలు రూపొందాయి. ముఖ్యంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో అవకాశాల స్వర్గం ఆంధ్రప్రదేశ్ అన్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సి కుటుంబరావు గారు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు; జేఏ చౌదరి గారు, ఫిక్కీ కో చైర్మన్; చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్; చిట్టూరి సురేష్ రాయుడు గారు, ఏపీ సిఐఏ అధ్యక్షులు, శ్రీనివాస హ్యాచరీస్ మేనేజింగ్ డైరెక్టర్. చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాణిజ్యం, పరిశ్రమలకు ఊతమిచ్చే చర్యలతో అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. పారిశ్రామికవేత్తలకు, సాంకేతిక నిపుణులకు, ఉపాధి ఆశించే నిరుద్యోగులకు కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు నుంచి నెల్లూరు జిల్లాలోని దుగ్గరాజపట్నం దాకా పలు ఓడరేవులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో అభివృద్ధి చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నీటిపారుదల పథకాలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పైడి భీమవరంలో పారిశ్రామిక కారిడార్తో పాటు ఆ జిల్లాలో ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్కును నెలకొల్పాలని తలపెట్టింది. విజయనగరం జిల్లాలో ఒక వైద్య కళాశాలతో పాటు గిరిజన విశ్వవిద్యాలయాన్ని స్థాపించేందుకు సన్నద్దమైంది. తోటపల్లి రిజర్వాయర్ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. ఈ రెండు జిల్లాల్లో బియ్యం మిల్లులు, స్ట్రా బోర్డులు, జనుము ఉత్పత్తులు, కొబ్బరి, జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లను విస్తృతంగా నెలకొల్పేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక విశాఖపట్నాన్ని మెగా ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ల స్థాపన, గంగవరంలో ఎల్ఎన్జీ టెర్మినల్, పెట్రోలియం విశ్వవిద్యాలయం, తుని వద్ద నౌకా నిర్మాణ పరిశ్రమ ఏర్పాటు వంటివి ప్రభుత్వ అజెండాలో ఉన్నాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో సైతం దండిగా కొత్త సంస్థలు, పరిశ్రమలు అవతరించే అవకాశాలున్నాయి. అభివృద్ధి కాంక్ష, అకుంఠిత దీక్షతో చంద్రబాబు సారథ్యంలో సర్కారు చురుగ్గా సాగుతోంది. కుటుంబరావు గారు, కొత్త రాష్ట్రం ఏర్పడింది. అనేక రకాలైన అభివృద్ధి వ్యూహాలు మొదలయ్యాయి. ముఖ్యంగా అభివృద్ధి ప్రణాళికలు రూపకల్పన జరుగుతుంది. అదే సమయంలో అంతర్జాతీయ సహకారం పొందుతున్నాం. ఇటువంటి దశలో రాబోయే కాలంలో ఈ రాష్ట్ర ప్రగతికి ఎటువంటి వ్యూహాలు అనుసరించబోతుంది? ఒక పెద్ద ఆపర్చునిటీని అనమాట ముందుందనమాట. ఎందుకంటే క్రైసిస్ టైం అప్పుడు ఈ స్టేట్ వచ్చింది. ఇప్పుడు ఈ క్రైసిస్ను ఒక ఆపర్చునిటీ కింద మలుచుకుని అనమాట ఇప్పుడు ముందుకు వెళ్ళటానికి అనమాట ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేయడం జరుగుతుంది. అయితే క్లియర్లీ లాస్ట్ 10 years కంట్రీలో అయిన డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని స్కిప్ చేసి అనమాట డైరెక్ట్ సర్వీస్ సెక్టార్కి అనమాట ఓవరాల్గా భారతదేశం మూవ్ అయిందో, దాంతో జాబ్లెస్ గ్రోత్ అనేది వచ్చింది. కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ తెలియకుండా చాప కింద నీరులాగా బాగా పెరిగిపోయింది అన్ఎంప్లాయ్మెంట్. ఈ అన్ఎంప్లాయ్మెంట్కి ఎడిషనల్ ప్రాబ్లం కూడా ఇంకోటి ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్కిల్స్ చాలా వరకు. దాంతో ఒక పక్కన ఎకానమీ గ్రో అవుతున్నట్టు కనిపిస్తున్నా ఇక్కడ నిరుద్యోగులు పెరగటం, నిరుద్యోగులతో పాటు అనమాట యాడిక్వేట్ ఎంప్లాయబుల్ స్కిల్స్ అంటూ లేకపోవటం మూలాన కూడా చాలా పెద్ద ప్రాబ్లంగా గత కొద్ది సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇవాళ న్యూ స్టేటు, కొత్త రాష్ట్రం ఈ ఆపర్చునిటీని మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కూడా క్యాష్ చేసుకోవడానికి, ప్లస్ ఇంతకాలం కంబైన్డ్ స్టేట్ ఒక ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు అనమాట కోస్ట్ గురించి ఆలోచించలేదు. ఎప్పుడు కోస్ట్ని లెవరేజ్ చేసుకుని ఒక డెవలప్మెంట్ మోడల్ అంటూ చెయ్యొచ్చు అనేది కూడా ఎప్పుడు ఆలోచించలేము. ఇప్పుడు అవసరం కూడా. అందుకని చెప్పేసి అనమాట కోస్ట్ మొత్తాన్ని అనమాట మన తీరాన్ని ఎట్లా లెవరేజ్ చేసుకుని ఓడరేవుల్ని ఇంప్రూవ్ చేసి కానీ, లాజిస్టిక్స్ కింద కానీ మొత్తం మలుచుకుని అనమాట ఒక గేట్వే ఫ్రమ్ అనమాట సౌత్ ఈస్ట్ ఏషియాకి మొత్తానికి ఇక్కడి నుంచే గేట్వే లాగా అవ్వాలన్నట్టు డెవలప్మెంట్ చేయాలనే ప్లాన్ అనమాట. అయితే దీంతో పాటు అనమాట మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి ఏదైతే మన కంపిటెన్స్ ఉందో దాన్నే వాడుకోవాలి. మినరల్ రిచ్ స్టేటు ఇంతకాలం చూసాం. చాలా ఫాల్టీ పాలసీస్ తోటి అనమాట చాలా చోట్ల న్యాచురల్ రిసోర్సెస్ దోపిడీ తప్పితేనమాట ఈ వనరులన్నింటినీ ఇటు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ తయారు చేయటం కానీ, ఇండస్ట్రీస్ పెట్టడానికి కానీ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎక్కడికక్కడ అనమాట షార్ట్ టర్మ్ దీంతో అనమాట రెచ్చగొట్టడం కానీ, డెవలప్మెంట్ అవ్వకుండా చేయటం కానీ, ఆర్ తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి పంచుకోవటాలు కానీ భూములు చేయటంతో అసలు లిటరల్లీ ఈ 1 decade ఏమన్నా డెవలప్మెంట్ అయ్యామంటే సెలెక్టెడ్ పాకెట్స్ లైక్ హైదరాబాద్ సెంట్రిక్ కానీ ఇట్లా కొన్ని ప్లేసెస్లో తప్పితే అక్కడ డెవలప్మెంట్ అనేది కూడా జరగదు. కాబట్టి లిటరల్లీ ఒక వర్జిన్ స్టేట్ ఉంది ఇప్పుడు.
ఈ బేస్ పైన డెవలప్మెంట్ అనమాట డెఫినెట్లీ పునాది అవుతుంది ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా. కాబట్టి మేమేదో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల డెవలప్మెంట్ అనేది కూడా ఆలోచించట్లేదు. నెక్స్ట్ జనరేషన్కి కూడా అనమాట సూటబుల్గా ఉండేటట్టు డెవలప్మెంట్ మోడల్ క్రియేట్ చేయాలి. ఆ డెవలప్మెంట్ మోడల్ దృష్ట్యానే వెళ్తున్నాం. అయితే క్లియర్లీ అవరోధాలు ఉంటాయి, చూసాం. ముందే డెఫిసిట్ దీంతో స్టార్ట్ అవుతున్నాం. కాబట్టి వనరులు ఎట్లా సేకరించాలి, ఓన్లీ ఇండియాలో రేస్ చేయగలమా, పాసిబిలిటీ తక్కువ ఉంది. కాబట్టి గ్లోబల్ ఏజెన్సీస్ని ట్యాప్ చేద్దాం. విదేశాల్లో సావరిన్ వెల్త్ ఫండ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళు ఎవరు పెడతారనేది దాన్ని ట్యాప్ చేస్తున్నాం. అదేవిధంగా ఎందుకు సింగపూర్కి వెళ్ళటం కానీ, ఆ తర్వాత జపాన్కి వెళ్ళటం కానీ అన్నిటికి కూడా అనమాట బికాజ్ టు ఎక్స్ప్లోర్ ఆపర్చునిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా. దాంతోపాటు ఇక్కడ యూనిక్ మోడల్ దిశగా వెళ్దామని అనమాట. సంథింగ్ లైక్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ లాగా అట్లా పెట్టి ఆ విధంగానే కాంక్రీట్గా స్టెప్స్ తీసుకోవటం. ప్లస్ ఎడిషనల్లీ ఈ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఎక్కడ రూరల్ ఏరియాస్లోనమాట మేము మిస్ అవుట్ అయ్యాము. ఇదివరకు అట్లాగా ఇప్పుడు మాట్లాడుతున్నాం ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ నరేగా స్కీము ఇవన్నీ పెట్టిన తర్వాత కేంద్రం నుంచి. అదర్వైజ్ రూరల్ సైడ్ అనేది బాగా ఇగ్నోర్ చేయబడింది. కాబట్టి దాన్ని కూడా ఇంక్లూజివ్గా పెట్టుకోవటానికే స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్ అని చెప్పేసి. ఎందుకంటే ఈ గవర్నెన్స్ అనేది పెద్ద పెట్టేసి అనమాట డెలివరీ ఏదైతే చేయాలో సర్వీసెస్ అన్నీ కూడా విలేజ్ వరకు అనమాట తీసుకెళ్ళటానికి కూడా పెడుతున్నాం. ఎందుకంటే అది ఇండైరెక్ట్గా ఓవరాల్ స్టేట్ డెవలప్మెంట్కి కంట్రిబ్యూట్ చేస్తుంది. విలేజ్ని స్ట్రెంగ్తన్ చేస్తే ఆటోమేటిక్గా రేపు మేజర్ సిటీస్ ఏదైతే కనుక వైజాగ్ కానీ, ఇటు క్యాపిటల్ రీజన్ కానీ, ఇటు తిరుపతి కానీ ట్రాన్స్లేట్ అవ్వాలి పెద్ద సిటీస్ కంటే. అక్కడ గ్రోత్ లేనిది ఇక్కడ కూడా ట్రాన్స్లేట్ కాదు, మళ్ళీ ఐసోలేటెడ్ పాకెట్స్గా ఉండి అదే అన్ఈవెన్ గ్రోత్ లాగా ఉండనమాట. రేపు మళ్ళీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈసారి మోడల్ ఇట్ విల్ బి ఏ టోటల్లీ డిఫరెంట్ మోడల్. మేము ఇమాజిన్ చేస్తున్న వేలో కనుక తీసుకెళ్తా ఉంటే ఇట్ విల్ బి ఫస్ట్ టైం దిస్ ఎక్స్పెరిమెంటేషన్ విల్ బి డన్ ఇన్ కంట్రీ ఇట్ సెల్ఫ్. చౌదరి గారు, కుటుంబరావు గారు మాట్లాడుతూ విస్తృతమైన కోస్తా తీర ప్రాంతం ఉందన్నారు, సహజమైన వనరులు ఉన్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గత వనరులని సద్వినియోగం చేసుకుంటే విపరీతమైన ఆదాయం వచ్చే అవకాశం ఉందని కూడా అర్థమవుతుంది. ఆ దిశగా ప్రభుత్వ ప్రయత్నాలు ఎలా ఉన్నాయని మనం భావించవచ్చు. ఇప్పుడు టూ షార్ట్ టైం అండి. ఈ తక్కువ టైంలో ప్రభుత్వం ఏం చేసింది, సరిగ్గా చేసిందా సరిగ్గా చేయలేదని అసెస్ చేయడం కూడా సరైనది కాదు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నదంతా పాలసీస్, అంటే ఇంకా ఇండస్ట్రీ పాలసీ కూడా ఐ థింక్ విడుదల కాలేదు. ఇవన్నీ అంటే ఇప్పుడు ఏ ఇన్వెస్టర్కైనా ఇన్వెస్ట్ చేయాలంటే వీళ్ళ లాంగ్ టర్మ్ పాలసీ ఏంది, షార్ట్ టర్మ్ పాలసీ ఏంది, ఎలాంటి ఇన్సెంటివ్ ఇస్తున్నారు, ఇవన్నీ క్లియర్ కట్గా, పర్టికులర్ జపాన్ ఇలాంటి కంట్రీస్ వాళ్ళు ఫస్ట్ ఆ డాక్యుమెంట్ కావాలంటారు వాళ్ళు. కాబట్టి అవన్నీ తయారవుతున్నాయి. ఇప్పుడు తయారైన తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు ప్రతి సెక్టర్కి ఒక సపరేట్ టీమ్, సపోజ్ ఐటీకి ఒక సపరేట్ టీము, దానికి ఒక CEO లాగా విత్ ఆల్ ద అథారిటీస్, తర్వాత యునైటెడ్ ప్రతి దానికి కన్సర్న్ సెక్రటరీస్కు వాళ్ళ చుట్టూ తిరగకోకుండా అట్లా డెసిగ్నేటెడ్ మైల్ స్టోన్స్ పెట్టేసి, అదేవిధంగా ఫార్మా, బయోటెక్, మెరైన్, పోర్ట్ రిలేటెడ్ ప్రతి దానికి ఒక టీంని ఒక ప్రైవేట్ సెక్టర్లో ఏ విధంగా అయితే అట్లా చేసి ఒకసారి పాలసీ ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైబ్రెంట్ గుజరాత్కి సంబడి వాస్ టెలింగ్ 500 టాప్ CEOs ఆఫ్ ది గ్లోబ్, దే ఆర్ ఆల్ అటెండింగ్, దే ఆల్రెడీ హ్యావ్ వెరీ బిగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంట. ఆ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్తోనే వస్తున్నాం. అదేవిధంగా మహారాష్ట్ర ఆల్సో మోడీ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు కూడా ఆల్రెడీ దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇదివరకు రోజుల్లో అంత కాంపిటీషన్ ఉండేది కాదు మనకి. ఆ కాంపిటీషన్ లేనందువల్ల మనం ఈజీగా మార్కెట్, ఆంధ్రప్రదేశ్ మార్కెట్ చేసాము, చాలా కంపెనీస్ వచ్చాయి. ఇప్పుడు విత్ ఇన్ ది కంట్రీ కాంపిటీషన్ విపరీతంగా ఉంది. ఇప్పుడు మనం ఏదో ఒక ఇన్నోవేటివ్ వేలో పోయి మిగతా వాళ్ళకంటే ప్లానింగ్ సపరేట్గా ఉండాలా, పాలసీస్ సపరేట్, కొంత ఇన్నోవేషన్ ఉండాలా, టోటల్ నమూనానే విభిన్నంగా ఎగ్జిక్యూషన్ ప్లాన్ మీ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మనది టోటలీ డిఫరెంట్గా ఉండాలి. అట్లా చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా, ఎందుకంటే సపోజ్ ఒక టీం ఉంది, ఆ టీంకి ఐడెంటిఫై చేసి యూ హ్యావ్ గాట్ ఆల్ ది పవర్స్ అండ్ యూ గో అండ్ ఎగ్జిక్యూట్, దీస్ ఆర్ యువర్ మైల్ స్టోన్స్. మీ మైల్ స్టోన్స్ మీట్ కాకుంటే దెన్ వాళ్ళు ఐ మీన్ దేర్ ప్రమోషన్స్ ఆర్ శాలరీస్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిటర్మైన్డ్ బై ది మైల్ స్టోన్స్. చేస్తే వాళ్ళు ఏ కంట్రీకి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ ప్రతిదానికి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వెళ్ళి కన్విన్స్ చేయక్కర్లేదు. అలాంటివి వాళ్ళకి ఇచ్చేసి పాలసీస్ ఇచ్చేసి దిస్ ఈస్ ది బడ్జెట్ అని చేస్తే విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్ కంపీటింగ్ విత్ అదర్ స్టేట్స్తో కంపీట్ చేసి మనము ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ముఖ్యమైన ఆయుధం ఏదంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ప్రపంచం అంతా ఆయన్ని బిలీవ్ చేస్తుంది, ఈజ్ ఎ గ్రేట్ లీడర్. ఆయన ద్వారా
రిఫార్మ్స్ వచ్చాయి. ఆయన ద్వారానే ఇవన్నీ గవర్నెన్స్ ఇలాంటివన్నీ స్టార్ట్ అయింది ప్రతి ప్రపంచానికి అందరికీ తెలుసు. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని మనం ఎగ్జిక్యూషన్లో కొన్ని లోపాలు కనపడుతున్నాయి. చాలామంది ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఆయన చెప్తున్న స్పీడ్కి వీళ్ళు మిగతా వాళ్ళంత ఆ స్పీడ్లో పోవటం లేదు అని. దానికి ఒక ఇన్నోవేటివ్ వేలో ఆయనకైనా ప్రతి సెక్టర్కి ఒక టీం తయారు చేస్తే మటుకు మనకున్న కుటుంబరావు గారు చెప్పినట్ల ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. మళ్ళా ఈ మిలీనియంలో ఇలాంటి ఆపర్చునిటీ రాదు. కన్స్ట్రక్షన్ రంగంలో కానివ్వండి, ఫార్మా రంగంలో ప్రతి సెక్టర్లో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ ఈ ఆపర్చునిటీస్ని తీసుకోవడానికి మిగతా స్టేట్స్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. మనం చేయాలంటే ఎగ్జిక్యూషన్ ఇస్ ది కీ. ఆ ఎగ్జిక్యూషన్లో ఇన్నోవేటివ్ వేలో ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఉంది. వైజాగ్ మనం ఎంత చేసినా కూడా ఐటీ ఇండస్ట్రీ అక్కడ రావటం లేదు. దానికి ఇన్నోవేటివ్ వేలో ఏం చేయాలి? ఇప్పుడు ఎస్ఎంఈస్ వాళ్ళు స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఐటీ కంపెనీస్ వాళ్ళకి క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి. వాళ్ళకి ఒక సాఫ్ట్ లోన్ లాంటిది మీరు మా ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇది ఈ సాఫ్ట్ లోను టీడీపీ లాగా 5% అలాంటి సాఫ్ట్ లోన్ ఇస్తే మన భారతదేశంలో ఉన్న ఎస్ఎంఈ ఐటీ కంపెనీస్ అంతా అక్కడికి వచ్చేస్తారు. అక్కడికి వచ్చేస్తే క్రిటికల్ మాస్ డెవలప్ అయిపోతుంది. ఆటోమేటిక్ పెద్ద కంపెనీస్ కూడా ఆటోమేటిక్ వస్తాయి. అట్లా ప్రతి దాంట్లో ఇన్నోవేటివ్ పాలసీ తీసుకొచ్చేసి మనం అట్రాక్ట్ చేస్తే ఇది రొటీన్ ఓల్డ్ మోడల్స్ అన్ని పనిచేయండి. అట్లా చేస్తే మటుకు ఆపర్చునిటీస్ ఆర్ గోయింగ్ టు బి ప్లెంటీ. అంతర్జాతీయ సహకారం, విదేశీ నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో ముందడుగు వేస్తోంది. ఆహార శుద్ధి, ఆధునిక వ్యవసాయ యంత్రాల వినియోగం, వ్యర్థాల నిర్వహణ, అత్యాధునిక ఉపరితల రవాణాకు సంబంధించి జపాన్ సంస్థ సుమిటోమో సహకారం స్వీకరిస్తోంది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణానికి ఆ సంస్థ భారీగా నిధులు అందజేస్తోంది. పర్యావరణహితమైన ఇంధన ఉత్పత్తికి జపాన్ నూతన ఇంధనాభివృద్ధి సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కాగా రాష్ట్రానికి కేంద్రం ప్రకటించబోయే ప్రత్యేక రాయితీల కోసం పెట్టుబడిదారులు నిరీక్షిస్తున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో చమురు, సహజ వాయువు, బాక్సైట్, బీచ్ శాండ్, బొగ్గు, బెరైటీస్ వంటి అమూల్య ఖనిజ వనరులు మెండుగా ఉన్నాయి. ఈ నిక్షేపాల్లో అత్యధికం గ్రామాల పరిధిలోకి వస్తాయి. గని భూములకు తగిన పరిహారం చెల్లించడానికి పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు యువతలో నైపుణ్యాలు పెంచడానికి నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. అన్నిటినీ మించి నైపుణ్యాభివృద్ధి, పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రాముఖ్యమిచ్చే విద్యుత్ సంస్కరణలకు పెద్దపీట వేయాలి. త్వరితంగా రేవులు, రహదారులు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమివ్వాలి. కొత్త రాజధానికి రాయలసీమకు మధ్య అనుసంధానం, తిరుపతి, విశాఖల్లో అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణం, కాకినాడ, కర్నూలు వంటి చోట్ల చిన్న విమానాశ్రయాల సృష్టి చురుగ్గా సాగాలి. రాష్ట్రం మరింత అవకాశాల స్వర్గంగా మారాలంటే పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. శ్రీనివాస్ గారు, మొత్తం మీద సమగ్ర అభివృద్ధి అనేది వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల నుంచి వస్తున్నటువంటి మాట. కొన్ని కారణాల వల్ల కొన్ని జిల్లాలు ఏవో వెనకబడి ఉంటాం. అలాగే కరువులు ఒక ప్రాంతం ఉంటే వరదలు మరొక ప్రాంతంలో ఉంటాం. ఖనిజాలన్నీ ఒక చోట నిక్షిప్తమై ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వం సమగ్రాభివృద్ధి అనే దానికి ప్రాధాన్యతనిస్తుంది. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు అంటారు? ఈ రాష్ట్ర యొక్క భౌగోళిక పరిస్థితి మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా విభిన్నంగా ఉంది. ఇలాంటి ఒక చోట కొండ ప్రాంతాలు, వర్షపాతం, డెల్టా, అలువేలు సాయిలు, ఇన్ని రకాల నేలలో ఒక పక్కనేమో సముద్రపు దగ్గరగా ఉన్న ఇసుక నేలలో, అలాగే రాయలసీమలో అనేక ప్రాంతాలు. దీంట్లో నీటిపారుదల విషయాల్లో కూడా అనేక అసమానతలు భౌగోళికంగా దీని అన్ని సమ్మిళితం చేసుకుని ఒక అద్భుతమైన ఒక పారిశ్రామిక అవకాశాలని ఇప్పుడు వాళ్ళ అవకాశం మీరు ఏదైతే చర్చ పెట్టారో ఇది అవకాశాల యొక్క దాని మీద ఎత్తుకున్నప్పుడు పారిశ్రామిక ఒకటే అవకాశాలు కాదండి. అది తప్పనిసరిగా ముఖ్యమైనది. మనకు 972 కిలోమీటర్ల యొక్క సముద్ర తీరం ఉందో తమిళనాడు కూడా దాదాపు అదే తీరం ఉంది, కొంచెం తక్కువగా. కానీ మనం వాళ్ళు చెప్పినట్టు ఒక కొత్త తరహాలో కనుక లాజిస్టిక్స్ ఏదైతే సింగపూర్ ఎలాగ అభివృద్ధి అయిందో ఆ లాజిస్టిక్స్ని మనం తీసుకుని డెవలప్ చేసుకుంటాం. కానీ మనకు అద్భుతమైన వనరు ఇక్కడ ఉందండి. ప్రజలు అందరూ గుర్తించాల్సింది ఇక్కడ ప్రజలు అసలు మంచి శిక్షణ నైపుణ్యత కాకుండా ఎంటర్ప్రైజింగ్ నేచర్ ఏదైతే ఉందో వాళ్ళలో ఆ అద్భుతం మనం ఆ వనరును వాడుకోవాల్సి ఉంటుంది. మన బలం, ఆ పవరు, ఆశ, తపన ఇది చాలా డ్రైవింగ్ ఫోర్స్ అంటారు దీన్ని. చోదక శక్తి, వెనకమాల కూర్చుండాల్సిన చోదక శక్తి ఇది. దాన్ని మనం వాడుకుని చక్కని మార్గంలో వెళ్తాం. దీనికి ఎలా అంటే 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఇందాక చెప్పినట్టు లాజిస్టిక్స్. రెండో విషయం ఏదైతే మనకు గనులు ఉన్నాయో, ఖనిజాలు ఉన్నాయో దాన్ని ఎగుమతి చేసుకోవడం కాకుండా క్యాపిటివ్ కన్జంప్షన్ కోసం అక్కడ పెట్టుకుంటాం. కానీ దాంతోపాటు శిక్షణ నైపుణ్యం గురించి వారు ఇంతకుముందు ఆల్రెడీ ఒక కార్పొరేషన్ పెట్టినప్పుడు దాన్ని సరైన రీతిలో వాడుకుంటాం. కానీ ఇవన్నీ చేయగలిగితేనే అద్భుతమైన ఫలితాలు రావచ్చు. దీన్ని ముఖ్యంగా ఒకటి పారిశ్రామిక రంగం, రెండోది మనకు వ్యవసాయ రంగంలో కూడా అద్భుతమైన ప్రగతి ఎలా కావాలంటే నేను మా పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు చూస్తున్నానండి. గత 30-40 సంవత్సరాల్లో కొబ్బరి దిగుమతి ఏదైతే ఉందో అంతమంది తగ్గింది. వాళ్ళ వరి దిగుమతి కూడా 40-45 బస్తాలు. నేను అనేది దాంట్లో గ్రీన్ హౌస్లు పెడతా ఉన్నారు. అందువలన దాన్ని మనం అందిపుచ్చుకోవాలి.
ప్రతి రంగంలోనూ ఒక పారిశ్రామిక రంగంలో ముఖ్యమైన వారు చెప్పినట్టు ఇప్పుడు సర్వీస్ సేవా రంగాలు 55%, 56%కి వాళ్ళ రాష్ట్రం జీడిపిలో చేరింది. ఒకప్పుడు ప్రైమరీ సెక్టర్ మొదటి ప్రాథమిక రంగం ఉండేదండి. వాళ్ళ ఉత్పత్తి రంగం ఏదైతే ఉందో దానికి ఇవ్వాల్సిందే. కానీ అదే సమయంలో ప్రాథమిక రంగాన్ని కూడా అభివృద్ధిలో తీసుకెళ్ళాలి, పారిశ్రామికాన్ని అభివృద్ధి తీసుకెళ్ళాలి. మానవ వనరుల్ని అమితంగా మనం వాడుకుని ఇది ముఖ్యమైన వనరుగా ఎవరు గుర్తించాలి. మనం మానవ వనరు అనేది ఖచ్చితంగా ఒక అద్భుతమైన వనరు. దాన్ని మనం చేసుకోగలిగితే, దీంతో పాటు సమ్మిళితం చేసుకోగలిగితే ఈ దేశంలో ఉన్న ప్రగతిని మనం సమ్మిళితం తీసుకోవాలి. కానీ దీనికి అన్నిటికీ మొట్టమొదటి ఇంజిన్ ఏంటంటేనండి, ఇది రేపొద్దున్న మన కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి మొట్టమొదటిగా మనకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలని హామీలని సాధించుకుంటాం అనేది మొదటి అడుగుగా భావిస్తున్నాను. మిగతా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా అది సాధించుకోగలిగితేనే మనం ముందు ఇప్పుడు కొత్త పారిశ్రామిక విధానం రాబోతుంది. ఇది కూడా దానికి సమ్మిళితం అవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతున్న హామీలు ఏదైతే దాన్ని సమ్మిళితం చేసుకుంటేనే చోదక శక్తి చాలా వేగంగా వెళ్ళే అవకాశం మనం తీసుకునే అవకాశం ఉంది. దాన్ని మనం పరిణితి తీసుకోవాలి. సురేష్ గారు, ముఖ్యంగా ఈ ప్రపంచీకరణ రోజుల్లో ఒక రాష్ట్రమైనా ఒక దేశమైనా అభివృద్ధి చెందాలంటే విదేశీ సహకారం, విదేశీ పెట్టుబడులు అనివార్యంగా మారే. అటువంటి నేపథ్యంలోనే చంద్రబాబు గారు జపాన్, సింగపూర్ పర్యటనలు చేశారు. ఈ విధంగా లభిస్తున్నటువంటి మద్దతుని ఏ విధంగా మన అవకాశాలని వినియోగించుకునే అవకాశం ఉంది? ప్రైమరీగా అంటే 2 ట్రిప్స్ నేను వెళ్ళానండి చీఫ్ మినిస్టర్ గారితో. ఇంట్రెస్ట్ అయితే చాలా ఉందండి. చాలా అందరికీ అక్కడ ఇంట్రెస్ట్ ఉంది. డెఫినెట్గా ఒకటేంటంటే లాస్ట్ 10 years మన హిస్టరీలో వీ హ్యావ్ ప్రూవెన్ ఏంటంటే, మనం ఒకప్పుడు ఏంటంటే ఇండియా సెట్ అయిపోయింది, ప్రోగ్రెస్ అది ఇది అన్నారు. కానీ సమ్వేర్ వీ హ్యావ్ ఆల్సో ప్రూవెన్ దట్ మనం వీ కెన్ గో బ్యాక్ అన్నది. ఐ థింక్ కన్సిస్టెంట్గా అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఈయనైతే నమ్మవచ్చు, మోడీ గారు నమ్మవచ్చు, మనం డెఫినెట్గా పెట్టవచ్చు. కానీ వాళ్ళకి ఒక డౌట్ ఉందన్నమాట, వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారా, వీళ్ళ తర్వాత ఏమవుతుందా అన్నది చాలాసార్లు ఎక్స్ప్రెస్ చేశాను. కానీ బట్ ఐ థింక్ దే ఆర్ ఆల్సో రియలైజింగ్ ఏంటంటే ఇండియా ఈజ్ ద నెక్స్ట్ వన్ ఆఫ్ ద ప్లేసెస్ లెఫ్ట్ విత్ బిగ్ ఆపర్చునిటీస్ అన్నట్టు. సో ఐ థింక్ ఇంట్రెస్ట్ అయితే చాలా ఉందండి. అండ్ ఐ థింక్ ఫాలో అప్ కూడా అవుతుంది, వస్తున్నారు, 2-3 డెలిగేషన్స్ కూడా వచ్చినాయి. సో ఒకటి మనం రియలైజ్ చేయవలసింది ఏంటంటే అండి, ఇప్పుడు జపాన్ అన్నారు అనుకోండి, జపాన్ ఓవర్ ద లాస్ట్ 300-400 years యూనిఫార్మిటీ అన్నది తెచ్చేసుకున్నారు. వాళ్ళు మొత్తం ఎక్కడికి వెళ్ళినా మీకు ఇంకా ఒకటే ఉంటుందండి, ఇంక రెండోది ఏమీ ఆలోచన ఉండదు మీకు. వాళ్ళు ఏది మాట్లాడినా ఎవ్రీబడి ఈజ్ క్లియర్, ఓకే ఇది ఇలా అన్నారంటే ఇది ఇలాగ ఉంటుందండి. దానికి కంప్లీట్ ఆపోజిట్ అంటే మనం. సో వాళ్ళకి ఇప్పుడు చూసారనుకోండి, వాళ్ళు అదే గెటింగ్ ఛాలెంజ్డ్. ఎందుకంటే కల్చరలీ వాళ్ళకి అంత డిఫరెన్సెస్తో డీల్ చేస్తాం వాళ్ళకి తెలియదు. సో దే ఆర్ గెటింగ్ ఛాలెంజ్. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా అంటుంది ఏంటంటే, బట్ మేము గ్రో అవ్వాలంటే ఇండియాని వదిలేస్తే ఇంకా మాకు ఆపర్చునిటీ ఎక్కడ ఉంది. చైనా ఈజ్ నాట్ అన్ ఆప్షన్ ఫర్ దెమ్ ఎనీమోర్, విచ్ ఐ థింక్ వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు చైనా. వాళ్ళ యాక్షన్స్ ఇన్ ద లాస్ట్ couple of years వీ షుడ్ బి గ్రేట్ఫుల్, దే హ్యావ్ మేడ్ ఇట్ ఈజీ ఫర్ అస్. రెండోది, జపాన్ హ్యాస్ అ బ్యాడ్ హిస్టరీ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ఈస్ట్ ఏషియా. అండ్ సమ్వేర్ కల్చరలీ ఐ థింక్ ఇప్పుడు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అనండి, మన ప్రైమ్ మినిస్టర్ గారు అనండి, ఐ థింక్ దేర్ ఇస్ అ గుడ్ ఇంట్రెస్ట్ ఇన్ వాంటింగ్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. బట్ జాపనీస్ వాళ్ళ పద్ధతి ఉందండి, దే ఆర్ లిటిల్ స్లో బిఫోర్ దే స్టార్ట్. వాళ్ళ హోంవర్క్ కొంచెం తరువుగా చేసుకుని అంతా చేసుకుని, కానీ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ కమిట్మెంట్ ఈజ్ వెరీ హై కంపేర్ టు యూరోపియన్స్ అండ్ అమెరికన్స్. అంటే పర్టికులర్గా మన రాష్ట్రానికి ఏ విధంగా వాళ్ళ పెట్టుబడులు ఉపయోగం? సో మన రాష్ట్రంలోనండి ఒకటి, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డెఫినెట్లీ దే వాంట్ టు ఎంకరేజ్ లాట్ ఆఫ్ స్మాల్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్ దట్. అండ్ ఇప్పుడు క్యోటోకి వెళ్ళామండి, క్యోటోకి వెళ్తే మా సిఐఐ లాంటి ఆర్గనైజేషన్ మన స్టేట్ అంతా వెళ్తే 400 members ఉన్నారండి. వాళ్ళు ఇట్టు క్యోటోలో 16,000 మంది మెంబర్స్ ఉన్నారండి. And these are small and medium scale industries. So they all are looking at, can we do something in idani. So మనం కూడా అలాగే సో ఇప్పుడు చుట్టుపక్కల మన కృష్ణపట్నం కానండి, శ్రీ సిటీ అట్ సైడ్ ఆ ఏరియా అంతా వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ డెవలపింగ్. సో దే ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ సమ్ సాఫ్ట్ థింగ్స్. వాళ్ళు ఏంటంటే ఓకే, అల్టిమేట్గా మనం మర్చిపోయేది ఏంటంటే పీపుల్ ఆర్ కమింగ్, పీపుల్కి దే లైఫ్ స్టైల్ కొద్ది గొప్ప అని మనం ఆలోచించాలి కదండి. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఆ లైఫ్ స్టైల్ ఎలాగంటే దట్ వీఆర్ సేయింగ్ ఓకే మనం చూసుకుంటాం, విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. అండ్ సో బియాండ్ దట్ చెప్పాలంటే నిజంగా ద ఇంట్రెస్ట్ ఈజ్ వెరీ హై. సేమ్ థింగ్ విత్ సింగపూర్ ఆల్సో. సింగపూర్ కూడా ఏంటంటే ఆంధ్ర ఈజ్ వన్ ఆఫ్ ద, ఓకే మీకు ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ అండి. ఇసుజు చైర్మన్ అదే అన్నాడు, ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద ప్లేస్ విచ్ ఇస్ బెస్ట్ ఫర్ యూ. నోబడీ విల్ హెల్ప్ యూ లైక్ ఆంధ్రప్రదేశ్ విల్ హెల్ప్ యూ అని చెప్పి ఆయన స్టేట్మెంట్ స్టేజ్ మీద, వాళ్ళు 400 మంది జాపనీస్ ఇండస్ట్రీస్ ఉంటే ఆయన స్టేజ్ మీద చెప్తున్నాడు. అంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ షుడ్ బి యువర్ ఫస్ట్ చాయిస్, ఎందుకంటే దట్ ఈస్ ద ప్లేస్ దట్ రియలీ టేక్స్ కేర్ ఆఫ్ యూ అని చెప్పి ఆయన. సో ఐ థింక్ దట్ ఈస్ ద
పొజిషన్ వీఆర్ దిస్ థింగ్. కృష్ణపట్నం ఏరియా డెవలప్ చేస్తామన్న అండర్స్టాండింగ్ ప్రైమ్ మినిస్టర్ అండర్స్టాండింగ్లో కూడా కృష్ణపట్నం పోర్ట్ ఉందండి డెవలప్ చేయాలని చెప్పి. సో ఐ థింక్ ఆ విధంగా దే ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ అండి. అండ్ కల్చరల్లీ కూడా మనకి ఏంటంటే ఆ బుద్ధిజం దాంట్లో కూడా ఆంధ్ర వాళ్ళ వే ఆఫ్ బుద్ధిజం మన ఇన్ఫ్లుయెన్స్ ఇస్ వెరీ హై అండ్ సో విచ్ ఇస్ ఇప్పుడు వరకు ఎవరో మాట్లాడలేదు మన దగ్గర నుంచి. సో నాగార్జున యూనివర్సిటీ డెవలప్ చేస్తామని ఒకసారి ఇంట్రెస్ట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తే మన వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. సో దే ఆర్ మెనీ థింగ్స్ దట్ దే హవ్ ఎక్స్ప్రెస్డ్ ఓవర్ ఇయర్స్. మనం దాన్ని వీ హ్యావ్ నాట్ టేకెన్ ఇట్ ఫార్వర్డ్. ఐ థింక్ ఇట్ ఈస్ నౌ అన్ ఆపర్చునిటీ మనం దాని ముందుకు తీసుకెళ్తానికి. కుటుంబరావు గారు, ఆర్థిక వ్యూహంలో అవకాశాల కల్పన, ఉత్పత్తి, ఉపాధి కల్పన ఈ 3 అంశాలకి ప్రాధాన్యత ఉంటుంది. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ఎలాంటి వ్యూహాలను రచించబోతుంది? మీ ప్రశ్నలోనే జవాబు కూడా ఉందండి. ఎందుకంటే ఆల్ 3 సెక్షన్స్ అడ్రస్ చేయాల్సింది. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవనండి, గ్రోత్ అవనండి, అన్నీ కూడా అడ్రస్ చేయాలి. కాబట్టి ఏంటన్నమాట, ఇప్పుడు ఏదైతే కనుక డెవలప్మెంట్ అంటూ ప్లాన్ చేస్తున్నామో ఒక విజన్ తోటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే పాత మోడల్స్ పనిచేయవు, కొత్త రాష్ట్రానికి కొత్త మోడలే ఉండాలి. అందుకని చెప్పేసి టోటలీ రాడికల్ థింకింగ్ అనమాట చేస్తున్నాం. దాంట్లో ఇప్పుడు ఎంతసేపు అట్రాక్ట్ చేయాలి, పరిశ్రమలను తీసుకురావాలి, విదేశీ మదుపరులను అట్రాక్ట్ చేయాలని అంటాం. కానీ ఈజ్ ఆఫ్ బిజినెస్ ఇండియా ఇప్పటికీ ర్యాంక్ ఎక్కడ ఉందండి ప్రపంచంలో? ఎక్కడో అట్టడుగున ఉన్నాం మనం. మా టార్గెట్ ఏంటంటే ఏ పారిశ్రామికవేత్త అయినా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయాలి అని అనుకుంటే కనుక ఈజ్ ఆఫ్ బిజినెస్ ర్యాంకింగ్ వరల్డ్ పారామీటర్స్లో టాప్ 20కి తీసుకెళ్ళాలి నెక్స్ట్ 5 years లోపల. దట్ ఈస్ ద టార్గెట్ అనమాట. ఎందుకంటే ఆ ఈజ్ ఆఫ్ బిజినెస్ అనేది వాళ్ళు చెప్తాం మనం, సింగిల్ విండో పాలసీ అంటాం, లేకపోతే ఇప్పుడు ఒక రాష్ట్రం అనౌన్స్ చేసినట్టు అనమాట సెల్ఫ్ సర్టిఫికేషన్ అని కానీ ఇట్లా ఏది రకరకాలుగా చెప్తాం ప్రతి విధంగా. బట్ అన్ని చోట్ల సింగిల్ విండో లోపల మళ్ళీ మల్టిపుల్ విండోస్ ఉంటాయి, అంతేగాని క్లియర్ అనేది ఉండదన్నమాట. ఓవర్ నైట్ క్లియరెన్స్లని కానీ మీకు ఒక లిమిటెడ్ టైం పీరియడ్లో పాలసీ టైం తీసుకుంటున్నా మేము చెప్తాను ఏంటంటే సింగిల్ డెస్క్ డీమ్డ్ క్లియరెన్స్. ఇన్ని రోజులు టైం ఇచ్చిన తర్వాత మీకు పర్మిషన్ రాకపోతే ఇట్స్ డీమ్డ్ పర్మిషన్ కింద తీసుకోండి. ఆ విధంగానే పాలసీని ఫ్రేమ్ చేయడంలో కూడా ఉన్నాం అనమాట. అండ్ డెఫినెట్లీ స్టేట్కి అనమాట ఇట్ విల్ బి ది వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాంటేజెస్ ఇండస్ట్రియల్ పాలసీ అవుతుంది. వన్స్ అది వచ్చిన తర్వాత పెట్టుబడులు కూడా ఖచ్చితంగా పెరుగుతాయి అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఒకటి శ్రీనివాస్ గారు చెప్పింది వెరీ వ్యాలిడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటాను. మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసేపాటికి ఎంటర్ప్రెనర్ స్కిల్స్, హ్యూమన్ క్యాపిటల్ని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దీన్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. లాస్ట్ 10-12 yearsలో మీరు చూడండి, కంట్రీలో వచ్చిన బెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఎవరు కట్టారు, లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎవరు తీసుకున్నారు. ఇవాళ కాస్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం కొంచెం గడ్డుకాలం ఫేస్ అవుతున్నా లార్జ్ పవర్ ప్లాంట్స్ ఎవరు కట్టారు అన్నీ చూస్తే అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి వచ్చిన ఎంటర్ప్రెనర్స్. దే గోన్ టు గ్లోబల్ సైజ్కి గ్రో అయ్యారు. ఇవాళ మీరు ఏ ఢిల్లీ ఎయిర్పోర్ట్ చూస్తే ఆర్ ఏ ముంబై ఎయిర్పోర్ట్ చూసినా, బెంగళూరు ఎయిర్పోర్ట్ చూసినా ద క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇవాళ మెయింటెనెన్స్ ఈస్ నో లెస్ దెన్ ఎనీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, బెస్ట్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్స్ అది కూడా. కాబట్టి అనమాట ఈ హ్యూమన్ క్యాపిటల్ని ట్యాప్ చేయటం, వాళ్ళకి కావాల్సిన వనరులు ప్రొవైడ్ చేయటం, లైక్ ఏంటంటే జపనీస్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయటం కానీ ఆర్ ఈవెన్ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కానీ అదర్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయటం కానీ అనమాట చేస్తే ఈ రెండూ కలిస్తే కనుక డెఫినెట్లీ వీ కెన్ క్రియేట్ ఒక రెవల్యూషన్ లాగా తీసుకురావచ్చు అని చెప్పేసాను. ఇవాళ వైజాగ్ చెన్నై కారిడార్ ఉంది, ఆల్రెడీ ఏడీబీ ఇస్ డూయింగ్ ద డిపిఆర్ అనమాట. ఇవన్నీ కూడా చేస్తాను. దాంట్లో జపనీస్ పార్ట్నర్ ఆల్రెడీ ఉన్నారు, జైకాన్. ఈ వైజాగ్ చెన్నై కారిడార్ని ఏ విధంగా డెవలప్మెంట్ ప్లాన్ చేస్తున్నామంటే యూఎస్లో బోస్టన్ వాషింగ్టన్ కారిడార్ లాగా ఒక విధంగా అమెరికన్ గ్రోత్ మీరు హిస్టరీకి వెళ్ళి చూస్తే కనుక పెరిగిందే బోస్టన్ వాషింగ్టన్ కారిడార్ తర్వాతే మొత్తం ఈస్ట్ కోస్ట్ దగ్గర నుంచి అనమాట మీకు లైఫ్ జనరేట్ అయ్యి ఎకానమీ గ్రో అవటం మొదలైంది అక్కడ. సిమిలర్ వేలో మనకి ఇవాళ ఈస్ట్ కోస్ట్లో వైజాగ్ చెన్నై కారిడార్ని కనుక అడిక్వేట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే నెక్స్ట్ 1 decade లోపల ఇండియాలో మీకు ఢిల్లీ ముంబై కూడా మర్చిపోతారు అందరూ. ఎందుకంటే ఢిల్లీ ముంబై టోటల్లీ ల్యాండ్ బేస్డ్ కారిడార్, ఆల్రెడీ సెమీ డెవలప్డ్ చాలా ఏరియాస్. వేరేస్ ఇక్కడికి వచ్చేసేపాటికి మీకు మొత్తం ఇట్ విల్ బికమ్ ది గేట్వే అనమాట, మొత్తం ఏషియాకి ఇటు సైడ్ నుంచి అనమాట. ఇవాళ ఎక్కడ ముంబైలో సప్లై చేయాలంటే గూడ్స్
జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసేవి మీకు కొలంబో పోర్ట్ దాకా వెళ్ళి అక్కడ రీఫ్యూల్ చేసుకుని అక్కడి నుంచి ముంబైకి వెళ్తాయి. దాని బదులు వైజాగ్కి వచ్చేసి మీకు లాజిస్టిక్స్గా కనెక్టివిటీ డైరెక్ట్గా ముంబైకి ఉంటే కనుక ఆర్ ఢిల్లీకి ఉంటే కనుక డైరెక్ట్ ఇక్కడి నుంచే డైరెక్ట్ అయిపోతాయి మీకు. ఇట్ కెన్ బి మేడ్ సో సింప్లిఫైడ్ అనమాట. ఏది రోడ్ కనెక్టివిటీ కానీ ఇటు ఈ లాజిస్టిక్స్ కనెక్టివిటీ డెవలప్ చేస్తే కనుక. కాబట్టి ఫస్ట్ ఇంటర్నల్ రోడ్ నెట్వర్క్ డెవలప్ చేయటం, సైమల్టేనియస్గా కోస్ట్లో ఎయిర్పోర్ట్స్ డెవలప్, ఇది పోర్ట్స్ డెవలప్ చేయటం, సీ పోర్ట్స్ అన్నీ కూడా. అండ్ యూనిక్ పొజిషన్, ఒక చోట కరువు ఉంటే ఒక చోట సైక్లోన్స్ ఉంటాయి మన రాష్ట్రం. ఇలాంటి స్టేట్ ఇంకోటి ఏదీ లేదు కూడా. కాబట్టి వాటర్ ప్రాబ్లం అడ్రస్ చేయాలి. రేపు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి స్టేట్ కంటే కూడా. కంటిన్యూస్గా ఇవాళ చేసిన రుణమాఫీలు లాంటివి కూడా రేపు వస్తాయి. ఇట్లా వెసులుబాటు ఉపశమనాలు చేయటం అనేది కూడా డిఫికల్ట్ అవుతుంది, ఎందుకంటే ఆర్థిక వనరుల దృష్ట్యా. కాబట్టి వాటర్ అవైలబిలిటీ, ఇరిగేషన్ నెట్వర్క్ కూడా ఇదివరకు కాస్ట్లీ అనుకునే వాళ్ళం. లిఫ్ట్ ఇరిగేషన్ చేయటం కానీ, వాటర్ని తీసుకెళ్ళటం ఒక రీజన్ నుంచి ఇంకో రీజన్కి అనమాట, ఒక ప్రాంతాన్ని నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళాలని. ఇవాళ చూస్తున్నాం గోదావరిలో ఇప్పటికీ కూడా చాలా వాటర్, మనకి గోదావరిలో నీరు ఇప్పటికి సముద్రాలకు వెళ్తుంది. ఓవరాల్గా ఇటు శ్రీకాకుళం వంశధార దగ్గర నుంచి మొదలుపెట్టి ఇటు గోదావరి వరకు ఇంటిగ్రేట్ చేసి, గోదావరి దగ్గర నుంచి వాటర్ కృష్ణాకి తీసుకొచ్చి అక్కడి నుంచి అనమాట రాయలసీమ దాకా తీసుకెళ్ళడానికి కూడా ఖచ్చితంగా స్టెప్స్ చేపడుతున్నాం. ఓవరాల్గా అన్ని రీజియన్స్, అన్ని ప్రాంతాలు, అన్ని సెగ్మెంట్స్ అడ్రస్ చేస్తూ వెళ్తేనే రేపు డెఫినెట్లీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఇది వరకట్ చేసిన తప్పుల నుంచి మనం నేర్చుకోలేదు అని చెప్పేసి కూడా అందరూ మనని హేళన చేస్తారు. చౌదరి గారు, మొత్తం మీద చూస్తే ఈ వక్తలందరూ మాట్లాడిన వాటిలో రకరకాల ప్రణాళికలు ఉన్నాయి. స్వర్ణాంధ్ర ప్రణాళిక కానివ్వండి, పారిశ్రామిక అభివృద్ధి కోసం కానివ్వండి, లేదా పోర్టుల వినియోగంలో కానివ్వండి, ఇలా అనేక ప్రణాళికల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించబోతున్నట్టు స్పష్టమవుతుంది. వీటన్నిటిని అమలు చేయడంలో జనరల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయంటారు? ఇప్పుడు మనకు టైం తక్కువ ఉందండి. కొంత టైం ఆల్రెడీ ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ అలొకేషను దాంట్లో చాలా వరకు టైం వేస్ట్ అయిపోయింది. ఉన్న టైం చాలా తక్కువ. తర్వాత మన ఫైనాన్షియల్ రిసోర్సెస్ కూడా చాలా తక్కువ. ఇటువంటప్పుడు మనం ప్రతి ఏరియా కూడా మనం డెవలప్ చేయాలంటే కాదండి. మనం మన రాష్ట్ర ప్రభుత్వంలో ఏవేవి మనం హైలీ ఇంపాక్ట్ అంటే మనకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏ సెక్టర్స్కి ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏ సెక్టర్స్కి ఉన్నాయి, ఏ సెక్టర్స్లో మనం మిగతా స్టేట్స్ కంటే కూడా మనం అట్రాక్ట్ చేయగలము, ఇవన్నీ కొన్ని ఐడెంటిఫై చేసి వాటికి అంటే ఇండస్ట్రీ రావాలంటే వాళ్ళు వచ్చేదానికి ముందే మనకు హ్యూమన్ రిసోర్సెస్, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీకి పెట్టాలా. ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చింది అనుకోండి, ఎక్కడున్నాయండి రిసోర్సెస్? ఐటీఐ డిప్లొమా వాళ్ళకు ఓనామాలు కూడా రాదు, ఎట్లా అసెంబ్లీ చేయాలా, ఎట్లా సోల్డరింగ్ చేయాలా, ఏబిసిడిఎఫ్ ఎలక్ట్రానిక్స్ కూడా రాదు. వాళ్ళు వచ్చి ఎక్కడి నుంచి ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు? వాళ్ళు సపోజ్ ఆల్రెడీ ట్రైన్ మ్యాన్ పవర్ ఉండి, తర్వాత మనకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెంట్రలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి అనుగుణమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిగతా స్టేట్స్ కంటే ఇక్కడ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడికి వస్తారు. అలాంటి ఫోకస్డ్ వేలో మనం ప్లాన్ చేసుకొని వాళ్ళకి వచ్చేదానికంటే ముందే, బాబు మేము ఆల్రెడీ ఇలాంటి 1000 మంది 10,000 మందిని ఈ ఏరియాలో మేము ట్రైన్ చేసాము, సర్టిఫై చేసాము, వీళ్ళు రెడీగా ఉన్నారు. తర్వాత మీకు ఎలక్ట్రానిక్స్ కావాల్సిన సెంట్రలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, గవర్నమెంట్ వాటెవర్ అప్రూవల్స్ ఎనీవే అవి పాలసీ ద్వారా వస్తున్నాయి. ఇవి ముందుగానే ఆలోచించి అన్ని సెక్టర్లో చేయకోకుండా, ఎందుకంటే మనకు అంత డబ్బు లేదు, అంత టైం కూడా లేదు, అట్లా ఐడెంటిఫై చేసి స్పెషలైజ్డ్ టీమ్స్ దాని మీద పెట్టేసి చేస్తే తప్పకుండా మిగతా కంట్రీస్, మిగతా స్టేట్స్ అన్నిటికంటే కూడా మనం ఆ రంగాల్లో డెఫినెట్గా వీల్ బీ ఆన్ ది టాప్. ఆ దిశలో మనం ప్రయత్నం చేయాలి. కానీ మన అన్నిటిలోనూ ఏలుపెట్టి మనకున్న రిసోర్సెస్ అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చేస్తే మటుకు ఐఎమ్ నాట్ షూర్ వెదర్ విల్ బి ఏబుల్ టు అచీవ్ దట్. శ్రీనివాస్ గారు, కుటుంబరావు గారు ప్రస్తావిస్తూ చెన్నై నుంచి వైజాగ్ ఉన్న పారిశ్రామిక కారిడార్తో పాటు అనేక ఇతర విషయాలను ప్రస్తావించారు. అలాగే మొత్తం మీద ఓవరాల్గా ఉత్పత్తి మీద దృష్టి పెడుతూ ఈ పారిశ్రామిక అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ను ఒక హబ్గా మార్చాలంటే మనం ఏమేం చేయాలి? ఒక అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అన్నమాట. మన పాలకులు ఒక్కడే కాదండి, వ్యవస్థ సహకరించాలి, ఉద్యోగులు సహకరించాలి. పాలకుడు గట్టి సమర్థుడైనా సరే సమర్థించే వ్యవస్థ కనుక లేకపోతే కనుక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అందువల్ల మొట్టమొదటిగా ఈ ఒక వాతావరణాన్ని మార్చాలి. అందరినీ ఆహ్వానించేటట్టు వెళ్ళి నేను చాలా చూశానండి. కొన్ని చోట్ల ఈ కంపెనీలు పెడతానంటే కూడా నేను వారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. కొన్ని ఇబ్బందులు సృష్టిస్తున్నారు కొంతమంది ఉద్యోగులని అందరూ. దాంతోపాటు ఒక పారదర్శకమైన విధానాన్ని ప్రవేశపెట్టాలి.
ఒక ఏకగవాక్ష విధానం కానీ పారదర్శక విధానాన్ని ప్రవేశపెట్టాలి. అది చాలా స్పష్టంగా ఉండాలి, మన పేపర్లో కాకుండా చాలా స్పష్టంగా ఉండాలి. మనకి ఇంతకుముందు చెప్పాను, మన ప్రపంచాన్ని కాపాడిన యొక్క వారసులు ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ఆరో మెషిన్ టెట్రాసైక్లిన్ కాబట్టి ప్రపంచాన్ని కాపాడిన వారసులు, రీసెర్చ్ పరిశోధనకు అనుభవం ఉన్న నాయుడమ్మ గారు అందరినీ, అందువలన ఆ రంగాలతో పాటు శిక్షణా రంగాలని అందిపుచ్చుకున్నట్టు తీసుకుని, అంతకన్నా ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటేనండి, ఇది కేవలం పారిశ్రామికంగా మీరు పెట్టుబడిదారు వ్యవస్థగా చూస్తున్నారు. ఈ పారిశ్రామిక దాంట్లో మధ్యతరగతి వారిని అందరినీ కూడా మనం వాళ్ళని కలిపి సమీకృత అభివృద్ధి అంటారా, సమగ్రాభివృద్ధి అంటారా, వికేంద్రీకరణ అన్ని ప్రాంతాలు, ఇది శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు అన్ని ప్రాంతాలు వికేంద్రీకరణ, అది చేయగలిగితేనే నిజమైన అభివృద్ధి అవుతుంది. సూచికల గణాంకాల ప్రకారం మనం జిఎస్టీపీలు ఇప్పుడు కొత్తగా ప్రతిపాదన ఏంటంటే, మన టెరిటోరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క దాన్ని 100% పెంచి జిఎస్టీపీలో 5-6 సంవత్సరాల్లో తీసుకురావాలన్న ప్రణాళిక చేస్తూ ఉన్నారు ఆర్థిక నిపుణులు. నేను అది సూచికలు చూపిస్తాయి, కానీ జీవన ప్రమాణాలు మొత్తం పెరగాలంటే మధ్యతరగతి నుంచి అందరినీ కూడా వారిని కలిపి ఇన్వాల్వ్ చేస్తేనే అది అద్భుతమైన అవుతుంది అంటున్నాను. దానికోసం ఈ నిపుణుల అభివృద్ధి అనే ఒక అంశాన్ని కూడా టేకప్ నిపుణులు మనకు అందిపుచ్చుకుని ఉపాధి కల్పనకి అందిపుచ్చుకుని రావటం ఒకటి. దానికన్నా ముఖ్యంగా అంటే పర్యావరణాన్ని ఇంత వచ్చినప్పుడు మనం మిగతా ఇబ్బందులు కూడా చూసుకోవాలి. నీటిపారుదల ఇబ్బందులు, అలాగే మనకు అదృష్టం ఏంటంటే అక్కడ అనేక రకాల నేలలు ఉన్న పంటలు పండించే నైపుణ్యం అనేది అక్కడ రైతులు కూడా అద్భుతమైన రైతులు అండి, ఎవరికి తీసుకోని రైతులు ఉన్నారు, వాళ్ళు ప్రేమిస్తారు, నేలను ప్రేమిస్తారు, వాళ్ళని కూడా నేను కలుపుకోమంటున్నాను. దాంతోపాటు పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ఏదైనా చేయనివ్వండి. ఒక అద్భుతమైన మనం ఇంత ఇండస్ట్రియలైజేషన్, ఇంత పారిశ్రామిక విధానం ప్రవేశపెట్టిన తర్వాత పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే మాత్రం ఇంత అభివృద్ధి చెంది ఇంత 100 కోట్లు సంపాదించి 1,00,000 కోట్లు సంపాదించి మనిషి బాగుకునేది ఉండదు. అది కూడా తీసుకుంటే అద్భుతమైన హరిత ఆంధ్రప్రదేశ్, హరితంగా ఉండేటట్టు, స్వర్ణాంధ్రప్రదేశ్ ఉండేటట్లు, అలాగే ప్రపంచంలో ఒక విభిన్నంగా ఉండేటట్లు, ఆధునికంగా ఉండేటట్టు, అన్నింటికి ఒక మంచి ఈ దేశానికే కాదు ప్రపంచంలో ఒక మార్గదర్శకంగా తయారు చేసుకోవచ్చు. ఓకే సురేష్ గారు, మొత్తం మీద కేంద్రం యొక్క మద్దతు అనేది రాష్ట్ర అభివృద్ధికి ఒక అనుకూల అంశంగా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం చంద్రబాబు గారితో ఉన్నటువంటి సత్సంబంధాలలో రాష్ట్రానికి భారీగా నిధులు రానున్నాయి. ఇటువంటి నేపథ్యంలో సమగ్ర అభివృద్ధిలో భాగంగా ఆ నిధులను మనం ఎట్లా వినియోగించుకోవచ్చు? ఇన్సెంటివ్స్ రాకపోవడం వల్ల మనకే కాదు, ఆల్మోస్ట్ ఇండియాలో అంతా డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు కొత్త ఇండస్ట్రీస్ అన్ని మోరలెస్ అన్ని చోట్ల అయిపోయినాయి. సో ఐ థింక్ కొంచెం తొందరగా అది అవ్వాల్సిన అవసరం ఒకటి ఉందండి. ఐ థింక్ ఇంట్రెస్ట్ అయితే చాలా హై ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మీరు బెంగళూరు వెళ్ళామనుకోండి, తమిళనాడు వెళ్ళామనుకోండి, ఐ థింక్ మెనీ ఇండస్ట్రీస్ హ్యావ్ ఆల్సో ఏంటంటే అది వచ్చేటట్టయితే వాళ్ళ స్టేట్లో పెట్టే కన్నా మన స్టేట్లో పెడదామన్న ఇంట్రెస్ట్ చాలా అయింది. నాకు ఎందుకు మొన్న 4 days బ్యాక్ బెంగళూరు స్మాల్ మన ఇండస్ట్రీస్ అండి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళందరూ, సో దే ఆర్ ఆల్ మమ్మల్ని అడుగుతున్నారు ఏంటంటే చీఫ్ మినిస్టర్ గారితో మాకు అనంతపూర్ దగ్గర ఎక్కడ ల్యాండ్ ఇప్పించండి, 500 units దీంట్లో అండి మెషిన్ టూలింగ్లో 500 units మేము అనంతపూర్లో పెట్టేసుకుంటామండి, మేము రెడీగా ఉన్నాం, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా ఉన్నాయి దానికి, అంటే దీంతో సంబంధం లేదండి వాళ్ళు. బట్ వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే చీఫ్ మినిస్టర్ గారు అక్కడ బెంగళూరులో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏంటంటే మాకు ఎందుకు ఇక్కడక్కడ కొట్టుకుంటూ ఈయన ఇంత బాగా ఆయన రెస్పాన్స్ ఎలాగుండిందంటే అండి, వాళ్ళు ఇప్పుడు అన్నారు సో ఈ వీక్ ఫస్ట్ అయిపోయిన తర్వాత రండి నేను వెళ్ళి కలుద్దాం, మనం వీ విల్ గెట్ ఇట్ హ్యాపెండ్ అని చెప్పాం. ఎందుకంటే వాళ్ళేం మమ్మల్ని అడుగుతులేదండి, వాళ్ళు కొంచెం ఫెసిలిటేట్ అడుగుతున్నారు, మిగతా అంతా వాళ్ళే పెట్టుకుంటారు. అంటే ఇందాక శ్రీనివాస్ గారిని మన కుటుంబరావు గారు చెప్పినట్టండి, మన బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అండి ఆంధ్రప్రూనర్స్ అండి. దే నీడ్ కొంచెం వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారంటే మిగతా అన్నీ మనమే చేసుకుంటాను. ఇప్పుడు వన్ సైలెంట్ ఇండస్ట్రీ మన దగ్గర మనకు అర్థం కాదు ఏంటంటే ఇది ఫుడ్ ఇండస్ట్రీ అండి. మీరు పోల్ట్రీ అనండి, షింప్స్ అనండి, డైరీ అనండి, వీఆర్ సో మచ్ మోర్ అడ్వాన్స్డ్ దెన్ ఎనీ అదర్ స్టేట్ ఇన్ ద కంట్రీ. మన రెవెన్యూ బయట రాష్ట్రాల నుంచి మనకు వచ్చేది ఆ రెవెన్యూ చూస్తుంటే అది వేల కోట్లలో ఉందండి అది. సో అట్లాగే మనం చెప్పాలంటే సో రైట్ నౌ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఇన్సెంటివ్స్ వీ షుడెంట్ అలౌ దట్ టు బికమ్ ఎ మిల్ స్టోన్, అంటే మనకు ఒక బర్డెన్ అవ్వకుండా. ఎందుకంటే అది రావట్లేదని చెప్పి అందరూ పోస్ట్పోన్ చేస్తున్నారు. ఐ నో అట్లీస్ట్ 2 or 3 బిగ్ ఫ్యాక్టరీస్ విచ్ ఆర్ రెడీ, వాళ్ళు ఓపెన్ చేయట్లేదు, వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు, చెయ్యమా స్టార్ట్ చేయమా వద్దా అని. అది స్పెషల్ స్టేటస్ కోసం అంటే స్పెషల్ స్టేటస్ ఇన్సెంటివ్స్ అండి, స్పెషల్ స్టేటస్ ఇస్ సపరేట్ ఏంటన్నది మనకి. అండ్ నిజంగా చెప్పాలంటే దాంట్లో కొంచెం టు బి ఫేర్ అంటే పాత గవర్నమెంట్ డిడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ దాన్ని మిస్యూస్ ఇదండి. ఎందుకంటే అది అంత ఈజీగా ఇచ్చేది కాదండి, ఇచ్చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. దాని వర్కబిలిటీ ఏంటి, దాన్ని ఎట్లా చేస్తారన్నది ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు వీళ్ళ మీద పడేసి వెళ్ళిపోయారండి. అది అల్టిమేట్లీ అది అవ్వకపోయింది అనుకోండి, ఏమన్నా మా అందరం ఇప్పుడు నేను కొత్త ప్లాంట్స్ వీఆర్ వెయిటింగ్ అనమాట, అది ఎట్లా వెళ్తుంది, వచ్చినా రాకపోయినా చేసేస్తామండి. పాయింట్ ఏంటంటే అది శ్రీకాకుళం పెట్టాలా, వైజాగ్లో పెట్టాలా, ఈస్ట్ గోదావరిలో పెట్టాలా అన్నది అర్థం కావట్లేదు మాకు. అంటే చెప్తున్నాను, మీరు సిఐ అధ్యక్షులుగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఈ అభివృద్ధిలో భాగంగా
ఎలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు? సో మేము ఇందాక కుటుంబరావు గారు చెప్పారండి, మేము వీఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మెనీ థింగ్స్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ అండి. ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇప్పుడు సింగిల్ విండో సిస్టమ్ అదన్నీ అంటున్నారండి, ఇది డీమ్డ్ ఇది అన్నారు. దాంట్లో కూడానండి బ్రిలియంట్ ఐడియా అండి. దాంట్లో వీఆర్ గివెన్ 3 years నుంచి చేస్తున్నాను ఇన్పుట్స్, ఎవరో పట్టించుకోలేదు. కానీ ఇమీడియట్గా ఇప్పుడు దే ఆర్ రెడీ టు డీమ్డ్ అంటున్నారు. మేము అన్నా సార్ డీమ్డ్ అంటున్నారు కానీ మాకు బ్యాంకబుల్ కాదండి, యూ హ్యావ్ టు రిలీజ్ ద సర్టిఫికేట్ అంటే దే ఆర్ రెడీ, దే సెడ్ ఓకే విల్ డూ దట్. విచ్ ఇస్ మీకు అర్థం కావట్లేదు అది ఎంత ప్రోగ్రెసివ్ అంటే చిన్న చిన్న స్టెప్స్ కింద కనిపించవచ్చండి. బట్ దీస్ ఆర్ ద థింగ్స్ వీఆర్ స్ట్రగ్లింగ్ విత్. మీరు ఒకసారి ఆలోచిస్తే మనకి ఏమవుతుందంటే అది అంటారు చూడండి, కప్ప హీట్ మెల్లగా పెంచితే అలవాటు అయిపోతుంది, మనకు అలాగే అలవాటు అయిపోయిందండి. అందుకే బయట వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి ఏంటి ఇన్ని సిస్టమ్స్, ఇన్ని ట్యాక్స్లా, ఇన్ని డాక్యుమెంటేషన్ కనపడుతుంటాయి. ఎందుకంటే నన్ను ఇప్పుడు వెళ్ళారు అనుకోండి ఆఫ్రికాలో మమ్మల్ని ఇన్వెస్ట్ చేయమని అడుగుతున్నారు, సేమ్ రూల్స్ అక్కడ చూస్తుంటే మా వాళ్ళు అంటారు సార్ ఇదంతా కష్టం సార్ అంటారు. నేను మన దగ్గర ఎంత ఉన్నాయో చూడండి అంటే మనం దీనికన్నా 3 times ఎక్కువ ఉన్నాయి సార్ అంటారు. అంటే చెప్తున్నాను మనం అట్లాగా మనం అది క్లీనప్ చేయలేదు అనుకోండి. ఇప్పుడు కుర్రోళ్ళు మన వైజాగ్ నుంచి విజయవాడ నుంచి ఫోన్ చేసి అంటారు, అన్న ఏంటన్నా ఇన్ని కాగితాలు నింపాలో కంపెనీ స్టార్ట్ చేయాలంటే అంటున్నారు వాళ్ళు. ఏంటండి దానివల్ల చేసేది మనం అంటే వాళ్ళకి హెల్ప్ చేసేది అంటే వాళ్ళు డబ్బులు పెడుతున్నారు, దే ఆర్ టేకింగ్ ద రిస్క్. రేపు పొద్దున్న బ్యాంక్ డిఫాల్ట్ అయితే రిస్క్ ఎవరి మీద, తల మీద, అంతే కదండి. కానీ ఇన్ని డాక్యుమెంటేషన్స్ ఇన్ని దేనికి చేస్తున్నారు అన్నది కొంచెం మనం అంటే ఐ థింక్ దట్ ఫర్ మై దిస్ థింగ్ వీఆర్ డిస్కసింగ్ విత్ ద గవర్నమెంట్ అండి. ఎవ్రీ టైమ్ దే ఆర్ టేకింగ్ అవర్ ఇన్పుట్స్ అండ్ దే ఆర్ రెస్పాండింగ్. లాస్ట్ 3 yearsగా నేను ఐఎమ్ ఇన్వాల్వ్డ్ అండి. ఈ 3 సంవత్సరాలు అసలు ఎప్పుడు ఎవరో రెస్పాండ్ అవ్వలేదండి. ఫస్ట్ టైం ఏంటంటే మాకు ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఐ థింక్ ద ఇండస్ట్రియల్ పాలసీ ఈజ్ మోర్ ఆర్ లెస్ రెడీ. నేషనల్ ఇన్సెంటివ్స్ ఏంటా అన్న దాని మీద ఆగి ఉంది కానీ ఐ నో ద పాలసీ ఈజ్ మోర్ ఆర్ లెస్ రెడీ అండి. ఎందుకంటే వీఆర్ వెరీ యాక్టివ్లీ ఇన్వాల్వ్ అయ్యాం దాంట్లో. మేము పాల్గొని మా ఇన్పుట్స్ అన్నీ తీసుకున్నారండి. మేము కూడా గవర్నమెంట్ ఇష్యూస్ ఏంటన్నది మాకు అర్థమైంది. సో ఐ థింక్ వీఆర్ మోర్ ఆర్ లెస్ రెడీ అండి దానికి. కానీ ఏంటంటే అదే ఈ నేషనల్ ఇది అవ్వకుండా అదే అవుతుందని మళ్ళీ టూ స్కేల్ ప్రాసెస్ అయిపోద్ది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో సిఐ పాత్ర ఎట్లా ఉంది? ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది నా ఓన్ ఇది చెప్తాను, వారానికి కనీసం 3 వస్తారండి నా దగ్గరికి ప్రపోజల్స్ తోటి. ఓకే. సో విచ్ ఇస్ నాట్ ఈజీ. సి ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ సర్టన్ థింగ్స్, ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఏంటంటే ఈ సమ్ ఆఫ్ ద పాలసీస్ అయ్యా నేను. సో మేమేం చేస్తున్నాం అంటే సిఐలో క్రియేటెడ్ అన్ ఎక్స్చేంజ్ అండి. అంటే పాలసీ ఏంటంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు స్కూల్స్ రన్ చేస్తున్నాం, ఈజ్ వెరీ గుడ్ అండ్ ఈజ్ డన్ ఎ పాస్. సో వీఆర్ హెల్పింగ్ హిమ్ ఏంటంటే మోడల్. ఇప్పుడు భారతీయుల ఒక మోడల్ ఉందండి అలాగా. సో దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ స్కూల్స్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను డబ్బులు ఇస్తే దే ఆర్ విల్లింగ్ టు రన్ ద స్కూల్. అట్లా వేరియస్ థింగ్స్ అనమాట. సో వీ క్రియేటింగ్ దట్ ఎక్స్చేంజ్ ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఆన్ ద సబ్జెక్టు మేము డబ్బులు కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళం, వీ కెన్ కమ్ టుగెదర్ అన్నది సిఐలో వీ జస్ట్ స్టార్టెడ్ దట్ అండి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ వర్కింగ్ ఆన్. ఐ థింక్ దట్ విల్ బి అ గుడ్ ఇదని రాదర్ దాన్ అందరూ ఒక్కొక్కటి డిఫరెంట్గా చేసే కన్నా వీఆర్ లుకింగ్ అట్ హౌ డు వీ డూ దట్ అని చెప్పి. కుటుంబరావు గారు, మొత్తం మీద ఒక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలకు చాలా ఆశలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, కోరికలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని తీర్చిదిద్దుతూ వాళ్ళకి సంతృప్తి కలిగించే దిశగా ఈ ప్రభుత్వం ఎలా వెళ్తుందని భావించవచ్చు? ఆశలు కోరికలే కాదండి, కసి కూడా ఉంది. ఎందుకంటే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అనమాట. ఎందుకంటే విభజన జరిగిన తీరు కానీ ఆ తర్వాత ఇవాళ ఎంత ప్రోగ్రెసివ్గా తీసుకెళ్లాలన్న కసి చాలామందిలో ఎవిడెంట్గా ఉంది. ఇక్కడ మన దగ్గర అయితే అందరికంటే ఎక్కువ శ్రీనివాస్ గారికి ఉంటుంది, చూస్తూనే ఉన్నాం. బేసికల్లీ ఇప్పుడు ఇందులో ఏ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేపట్టాలన్నా ఇవాళ చేంజ్ టైమ్స్, ఇవాళ కొత్తగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే టిపికల్ మేనేజ్మెంట్ స్టైల్లో స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి. మన స్ట్రెంగ్త్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏమున్నాయి, థ్రెట్స్ ఏమున్నాయి. ఇప్పుడు థ్రెట్స్ దగ్గర నుంచి చూస్తే కూడా ఇవాళ కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది. వేరే రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఇప్పుడు మనం ఇన్సెంటివ్స్ అడుగుతున్నప్పుడు పక్కన తెలంగాణ అడుగుతుంది, లేకపోతే స్పెషల్ కేటగిరీ అడిగేటప్పుడు పక్కన బీహార్ కానీ ఒరిస్సా కానీ వీళ్ళు ఆబ్జెక్షన్ చేస్తున్నారు. ఇన్ని కాబట్టి ఒక్క ఇన్సెంటివ్స్ వస్తేనే ముందుకెళ్ళగలుగుతాం, లేకపోతే ఇవాళ ఇంత ప్రాబ్లమ్స్ తోటి ముందుకు వెళ్ళలేమా అని అధైర్యపడాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. కాబట్టి ఇన్సెంటివ్స్ వస్తాయి, ఇట్ విల్ బీ లైక్ ఏ బోనస్. ఇప్పుడు యాక్ట్ని కూడా మనం కేర్ఫుల్గా చూస్తే ఇన్సెంటివ్స్ ఫర్ బోత్ ద స్టేట్స్ అన్నారు. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ఏమన్నారు, స్పెషల్ కేటగిరీ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. బేసికల్లీ మేము చూస్తుంది కూడా ఏంటంటే స్పెషల్ కేటగిరీ అనేది మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఇన్సెంటివ్స్ వల్ల బ్యాక్వర్డ్ రీజన్ స్టేటస్ అవనండి, ఆ కేటగిరీ డిస్ట్రిక్ట్స్కి కానీ అన్నిటికి కూడా అప్లికబుల్ ఉన్నాయి. ఓన్లీ కొన్ని ట్యాక్స్ కన్సెషన్స్ బెనిఫిట్ కావచ్చు. స్పెషల్ కేటగిరీ ఎందుకు ఇంపార్టెంట్ అవుతుందంటే 90% ఆఫ్ ది ఫండింగ్ గ్రాంట్ కింద వస్తుంది. కాబట్టి లార్జ్ ప్రాజెక్ట్స్ టేకప్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. 30,000 crore 50,000 crore వర్త్ ప్రాజెక్ట్స్ అనమాట. అది ఒక పక్కన. రెండో పక్కన ఏదైతే కనుక మన స్ట్రెంగ్త్ అని అంటున్నామో, స్ట్రెంగ్త్లో
మిగతా అన్ని ఇష్యూస్ పెట్టినా సరే మన వనరులు అవనండి, హ్యూమన్ క్యాపిటల్ అవనండి, అన్నీ అవనండి, బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ది స్టేట్ ఏంటంటే యాజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్గా ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రెప్యుటేషన్కి ఏదైతే కనుక బయట నుంచి ఎంక్వైరీస్ వస్తాం కానీ ఆర్ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసే పాసిబిలిటీస్ చూస్తున్నది కానీ చూస్తూ ఉంటే కాన్ఫిడెన్స్ రోజు రోజుకి పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. అండ్ వీక్నెసెస్ అంటామా, క్లియర్లీ ఇప్పటికీ అంటాను, మంది డెమోక్రటిక్ నేషన్ అవ్వటంతో అన్ని సెక్షన్స్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటాం. మన వీక్నెస్ ఏంటంటే ఏదో ఒక సెక్షన్, అది అపోజిషన్ పార్టీస్ అవనండి, లేకపోతే కొంత డిసిడెంట్ వీళ్ళు అవనండి, వాళ్ళు మారకపోతే టైమ్స్కి అనుగుణంగా అనమాట వాళ్ళే మనని డ్రాగ్ చేస్తూ ఉంటారు. అది బిగ్గెస్ట్ వీక్నెస్. ఎందుకంటే కాస్త రాజకీయ చైతన్యం అంతా కూడా ఎక్కువ ఉన్న స్టేట్స్లో మంది కూడా ఒకటి. కాబట్టి అక్కడ కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. ఓవరాల్గా 7 మిషన్స్ ఏదైతే అనౌన్స్ చేశారో, లైక్ ప్రైమరీ సెక్టార్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాలని, అండ్ లార్జ్ ఆపర్చునిటీ ప్రైమరీ సెక్టార్లో కూడా ఎక్కడ ఉందంటే లేటెస్ట్ క్వార్టర్ జిఎస్డిపి ప్రకారం చూస్తే కూడా అగ్రికల్చర్ 40,000 కోట్లు కంట్రిబ్యూట్ చేయబోతూ ఉంటే మీకు లైవ్ స్టాక్ అవనండి, ఫిషింగ్ అవనండి, హార్టికల్చర్ అవనండి, కంబైన్డ్గా ఆ 3 సెగ్మెంట్స్ కలిపేసి 45,000 crores కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఓన్లీ ఫిషింగ్ సీదే 18,000 crores కంట్రిబ్యూట్ చేయబోతాను. అంటే ఇంత కోస్ట్ లైన్ పెట్టుకొని దీన్ని సముద్ర తీరాన్ని వాడుకుంటే రేపు ఆ సెగ్మెంట్ని ఎంత డెవలప్ చేయొచ్చు అనేది ఆలోచించండి. వాళ్ళు జపనీస్ కంపెనీసే ఉన్నాయి. ఇక్కడి నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ అయ్యి ఫైనల్గా జపనీస్ టేబుల్కి వెళ్ళేపాటికి వాల్యూ ఎడిషన్ 10 times అయిపోతుంది. ఆ ఆపర్చునిటీ ఇంతకాలం నెగ్లెక్ట్ చేసాం, ఇగ్నోర్ చేసాం. కాబట్టి అన్ని సెక్షన్స్ ఆఫ్ ది ఇందులోనమాట మిషన్స్లో ఓన్లీ ఐటీ అన్నాను, డిఫికల్ట్ ఐటీ కూడా ఉన్నమాట వాస్తవం ఒప్పుకోవాలి. హైలీ కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్, సిటీ టు సిటీ కానీ రీజన్ టు రీజన్ కూడా. కాబట్టి అది డెవలప్ అవడానికి కూడా టైం పడుతుంది. బట్ ఉన్న అడ్వాంటేజెస్ ఏవైతే, ఉన్న స్ట్రెంగ్త్స్ ఏవైతే ఉన్నాయో అట్లా లెవరేజ్ చేసుకోవాలి. అదేవిధంగా 5 గ్రిడ్స్ కూడా ఏదైతే ప్లానింగ్ చేస్తున్నామో ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ప్లాన్ చేయటం అనమాట. కాబట్టి ఫ్యూచర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బ్రైట్ అండి. ఎందుకంటే డెఫినెట్లీ బై నెక్స్ట్ 1 decade వీ షుడ్ బి అమంగ్ ద టాప్ 3 states ఇన్ ద కంట్రీ. రాష్ట్రాన్ని అవకాశాల స్వర్గంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధిలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలను మమేకం చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే మన రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారే రోజు ఎంతో దూరం లేదనిపిస్తుంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.